లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి కవిత బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆమె ఉన్నారు. కవితతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలందరితో సమావేశమయ్యారు కవిత. కష్టకాలంలో నిలిచినందున వారికి థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ మిఠాయిలు తినిపించారు. కవిత రిలీజ్ తర్వాత జైలు బయట ఎమోషనల్ సీన్ చోటు చేసుకున్నాయి. బయటకు రాగానే బిగ్గరగా ఏడ్చారు కవిత. తన కొడుకు ఆదిత్యను పట్టుకొని కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ను కౌగిలించుకొని కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత ఎట్టకేలకు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడుదలయ్యారు.